Next topic, fundamental theorem of arithmetic. Fundamental theorem of arithmetic అంటే దాని స్టేట్మెంట్ వచ్చేది every composite number it will expressed as a product of primes and factorization is unique. ఇంకొక చూద్దామా, every composite number can be expressed as a product of primes and this factorization is unique. అంటే HCF and LCM యొక్క ప్రోడక్ట్ మనకి ఏమవుతుంది, ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఇచ్చిన ప్రాబ్లమ్స్ యొక్క ప్రోడక్ట్ అండ్ అలాగే LCF HCF యొక్క ప్రోడక్ట్ సేమ్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు 12 and 18 తీసుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దీని యొక్క ప్రోడక్ట్ అలాగే ఈ 12 యొక్క 12 and 18 యొక్క LCM 12 and 18 యొక్క HCF యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది, యూనిక్ అవుతుంది, అంటే సేమ్ అవుతుంది. ఎలాగంటే LCM of 12 and 18 into HCF of 12 and 18 LCM of దీని యొక్క ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే LCM of 12 ఫర్ ఎగ్జాంపుల్ మనం 12 and 18 ఎలిమెంట్స్ తీసుకున్నాం అంటే నెంబర్స్ తీసుకున్నాం అనుకో, దాని యొక్క LCM of 12 and 18 into HCF of 12 and 18 is equal to 12 and 18. అంటే LCM HCF యొక్క ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇచ్చిన నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కి ఈక్వల్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే every composite number can be expressed as a product of primes and this factorization is unique. దాని యొక్క మీనింగ్ ఏంటంటే LCM ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 12 and 18 తీసుకున్నాం ఎగ్జాంపుల్, 12 and 18 తీసుకుంటే LCM ఆఫ్ 12 and 18 and HCF ఆఫ్ 12 and 18 is equal to 12 into 8. అంటే ఈ నెంబర్స్ యొక్క HCF LCM ఆ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఆఫ్ HCF and LCM is equal to ఈ రెండు యొక్క నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ అవుతుంది. దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి చూద్దాం. ఏ దాని మీద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ దాని మీద ఒక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ దాని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ HCF and LCM of 12 and 18 by prime factorization method. Prime factorization method యూజ్ చేసి 12 కి and 18 కి మనం LCM HCF కనుక్కోవాలి. ఓకేనా? సొల్యూషన్ ఫస్ట్ 12 కి ఫ్యాక్టరైజేషన్. మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయినప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7 and so on. ఓకేనా? ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7 and so on కదా ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ 12 ఇచ్చారు. 12 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో చూడండి. LCM ఆఫ్ 12 ఏ విధంగా రాసుకోవచ్చు? Next, LCM of 12 and 18 plus HCF. HCF of 12 and 18. HCF of 12 and 18. LCM of HCF and LCM of 12 and 18 by prime factorization. Prime factorization ద్వారా మనం దాని యొక్క LCM HCF కనుక్కోవాలి. 12 and 18 12 కి prime factorization ఏమొస్తుంది? 2 6 are 12 మళ్ళీ 2 3 are 6 అంటే ఇక్కడ 2 into 2 into 3 వస్తుంది. నెక్స్ట్ 18 కి 2 9s are 18 మళ్ళీ తర్వాత 3 3s are 9 అంటే 2 into 3 into 3. ఓకేనా? అప్పుడు మనం
ఒకటి ఎలా రాసుకోవచ్చు 2 into 2 into 3 అంటే ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి 2 స్క్వేర్ 3 1 టైం రిపీట్ అయింది కాబట్టి 3 పవర్ 1 నెక్స్ట్ 18 ఎలా రాసుకోవచ్చు 2 into 3 into 3 సో 18 is equal to 2 into 3 into 3 అంటే ఇక్కడ 2 1 టైం మాత్రమే రిపీట్ అయ్యింది సో 2 పవర్ 3 2 టైమ్స్ రిపీట్ అయింది సో 3 స్క్వేర్ HCF of 12 అంటే 3 పవర్ 1 into 2 పవర్ 1 is equal to 6 ఇక్కడ 3 పవర్ 1 into 2 పవర్ 1 ఎందుకు తీసుకున్నాం అంటే HCF అంటే స్మాలెస్ట్ పవర్స్ ఉన్న వాటిని మనం కన్సిడర్ చేసుకోవాలి HCF అంటే స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే స్మాలెస్ట్ పవర్ ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని తీసుకోవాలి 2 లో ఇక్కడ ఇందులో 12 లో స్మాలెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏముంది 3 ఉంది పవర్ స్మాలెస్ట్ పవర్ ఉన్న ఎలిమెంట్స్ ని కన్సిడర్ చేసుకోవాలి ఓకేనా అప్పుడు ఇక్కడ 12 లో మనకి ఏముంది స్మాలెస్ట్ పవర్ అంటే 3 నెక్స్ట్ 18 లో ఏమవుతుంది 2 సో 3 పవర్ 1 into 2 పవర్ 1 is equal to 3 to 7 6 అంటే HCF of 12 and 18 ఏమవుతుంది 6 అవుతుంది అలాగే LCM of 12 and 18 LCM of 12 and 18 అంటే LCM అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే హైయెస్ట్ పవర్ ఏముంటుందో అది కన్సిడర్ చేసుకోవాలి ఇందులో పైన దాంట్లో మనకి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది 2 ఉంది అంటే 2 స్క్వేర్ ఇక్కడ 2 స్క్వేర్ తీసుకుందాం నెక్స్ట్ 18 లో ఏముంది 3 కి స్క్వేర్ అంటే 3 కి హైయెస్ట్ పవర్ ఉంది అంటే మనం 3 స్క్వేర్ కన్సిడర్ చేసుకుందాం పైన 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ into 3 స్క్వేర్ 2 స్క్వేర్ into 3 స్క్వేర్ అంటే 2 to 3 2 టైమ్స్ రాసుకోవాలి 3 కి 2 టైమ్స్ రాసుకోవాలి అప్పుడు 2 స్క్వేర్ అంటే 2 into 2 into 3 కి 2 టైమ్స్ రాసుకోవాలి 3 into 3 2 2 is 4 4 3 is 12 12 is 36 అంటే LCM of 12 and 18 ఏమవుతుంది 36 ఒకసారి మనం ఈ ప్రాబ్లం చేసిన తర్వాత ఇది కరెక్టా రాంగా అని ఎలా చెక్ చేసుకోవాలంటే HCF and LCM యొక్క ప్రోడక్ట్ తీసుకోవాలి HCF ఎంత 6 అండ్ LCM యొక్క ప్రోడక్ట్ ఎంత 36 అలాగే ఇచ్చిన నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ 12 into 18 6 into 36 ఎంత మనకి 216 అలాగే 12 into 18 యొక్క ప్రోడక్ట్ ఎంత 216 సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనం చేసిన సొల్యూషన్ కరెక్ట్ మనం చేసిన సొల్యూషన్ కరెక్టా కాదా అని మనం ఫైనల్ గా ఎలా చెక్ చేసుకోవాలంటే మనకు వచ్చిన HCF అండ్ LCM యొక్క వాల్యూస్ యొక్క ప్రోడక్ట్ అలాగే మనకి ఇచ్చిన నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ అవుతే మనం చేసిన సొల్యూషన్ కరెక్ట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఏంటి ఫైండ్ ద HCF అండ్ LCM ఆఫ్ 12 and 18 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో మనం దానికి LCM HCF కనుక్కోవాలి ఫస్ట్ 12 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 into 2 into 3 అంటే ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి స్క్వేర్ అలాగే 18 ని 2 into 3 into 3 అంటే 2 పవర్ 1 into 3 స్క్వేర్ HCF of 12 and 18 HCF అంటే ఏంటంటే స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ మనం స్మాలెస్ట్ పవర్ ఏముంటుందో స్మాలెస్ట్ పవర్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ అయితే ఉంటుందో ఆ ప్రైమ్ ఫ్యాక్టర్ ని మనం కన్సిడర్ చేసుకోవాలి ఎప్పుడు HCF కనుక్కునేటప్పుడు సో ఇక్కడ స్మాలెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏముంది 3 పవర్ 1 ఇక్కడ 2 పవర్ 1 సో 3 పవర్ 1 into 2 పవర్ 1 is equal to 6 నెక్స్ట్ LCM అంటే హైయెస్ట్ పవర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ని మనం కన్సిడర్ చేసుకోవాలి LCM చేసుకునేటప్పుడు ఇక్కడ 2 స్క్వేర్ ఇక్కడ మనకి 2 అనేది హైయెస్ట్ పవర్ గా ఉంది సో ఇక్కడ కూడా 2 అనేది హైయెస్ట్ పవర్ గా ఉంది సో 2 స్క్వేర్ into 3 స్క్వేర్ 2 into 2 into 3 into 3 సో దాని వాల్యూ 36 మనం చేసిన సొల్యూషన్ కరెక్టా కాదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే మనకు వచ్చిన HCF యొక్క వాల్యూ అండ్ LCM యొక్క వాల్యూని ప్రోడక్ట్ చేస్తే ఇచ్చిన నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ అవ్వాలి ఇట్లా అప్పుడు ఇక్కడ మనకి HCF ఎంత వచ్చింది 6 LCM ఎంత వచ్చింది 6 36 6 into 36 216 అలాగే ఇచ్చిన ఎలిమెంట్స్ యొక్క ప్రోడక్ట్ ఏంటి 12 216 సో ఆ రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మన సొల్యూషన్ కరెక్ట్ అవుతుంది ఓకేనా మన సొల్యూషన్ కరెక్టా కాదా అని ఫైనల్ గా మనం ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ సెక్షన్ do this
find the HCF and the LCM of the following given pair of numbers prime factorization method by prime factorization method ద్వారా ఈ త్రీ ప్రాబ్లమ్స్ కి మనకి HCF LCM ఫైండ్ అవుట్ చేయాలి. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి 120 90, అలాగే సెకండ్ ప్రాబ్లం 50 60, థర్డ్ ప్రాబ్లం 37 49. ఈ త్రీ ప్రాబ్లమ్స్ నేను ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అలా ఆ మెథడ్ యూజ్ చేసి ఈ త్రీ ప్రాబ్లమ్స్ కి HCF LCM ఫైండ్ అవుట్ చేయాలి. సో these three problems are homework in next section. Next exercise 1.2. అందులో ఫస్ట్ సెక్షన్ ఏంటంటే మనకి express each of the following number as a product of its prime factors. అంటే ఈ నెంబర్ కి మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ కనుక్కోవాలి. అదే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. మనకి ఏంటి 140 కి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 140 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, 2 3 5 7 11 2 3 5 7 11. సో మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ 2 తో స్టార్ట్ అవుతుంది. 2 తో చెక్ చేసుకోవాలి. 2 7 0. నెక్స్ట్ 2 తో నెక్స్ట్ 3 తో ఇది అవుతుందా లేదు కదా, 3 తో కాదు కదా, ఎందుకంటే 3 ఒక డివిజిబుల్ రూల్స్ ఏంటి, దాని యొక్క సమ్ 3 తో 3 టేబుల్స్ లో ఉండాలి. 8 దాని సమ్ 8 3 టేబుల్స్ లో 8. సో నెక్స్ట్ 5 తో చెక్ చేసుకోవాలి. సరే ఓకేనా. 140 మనకి 140 ఇచ్చారు. 1 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనుకోవాలి. 140 అంటే 2 తో 270 జర్ 140. నెక్స్ట్ 2 తో 235 జర్ 70. నెక్స్ట్ 5 తో 5 7 జర్ 35. అంటే ఈ 140 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి అవుతాయి, 2 5 7. దాన్ని ఎలా రాసుకోవాలి, రాద్దాం సొల్యూషన్. 140 is equal to 2 into that means 2 square into 5 అంటే 140 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవాలి, 2 into 2 into 5 into 7. అంటే 2 స్క్వేర్ ఎందుకు రాసాను, 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 స్క్వేర్ రాసాను. 5 into 7. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే 156. 156 అంటే చాలా చిన్న నెంబర్ కదా. ఆ నెక్స్ట్ ప్రాబ్లం 3825. 3825 దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలో సెకండ్ ప్రాబ్లం 156 ప్రాబ్లం హోంవర్క్. థర్డ్ ప్రాబ్లం నేను చెప్తాను. 3825 ఇచ్చారు. దీనికి మనకి లాస్ట్ లో 2 తో డివిజిబుల్ అవ్వాలంటే 0 2 6 అలా ఉండాలి మనకి డివిజిబిలిటీ రూల్స్ లో. సో 2 తో 4, నెక్స్ట్ 3 తో సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ 3 టేబుల్ లో ఉండాలి. 8 + 3 11 13 18 7 15 18. 3 తో పోతుందా, పోతుంది, కానీ మనం 5 తీసుకున్నాం ఎందుకంటే 5 తో ఈజీగా ఉంటుంది కాబట్టి 5 తో తీసుకున్నాం. 5 తో తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి, 5 తో తీసుకున్నప్పుడు 5 7 35 అంటే ఇక్కడ 3 ఉంటుంది. 32 అంటే 5 7 35 అంటే ఇక్కడ 2 ఉంటుంది. 22 అంటే 8 2 5 చేస్తే 5 తో 35 32 6 32 5 అంటే మనకి ఏమొస్తుంది 765 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 765. నెక్స్ట్ కూడా 5 తో చేద్దాం. నెక్స్ట్ 5 తో 5 1 5 25 మీకు ఇలా చేసుకోండి, ఈజీ అవుతుంది. వేరే మనకి ఇక్కడ కన్ఫ్యూషన్ కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇలా కోఎఫిషియంట్ లో ఉన్న వాల్యూ ఇక్కడ వేయాలి. ఇక్కడ చేస్తే మనకి ఏమొచ్చింది 153 వచ్చింది. నెక్స్ట్ 3 తో చూద్దాం. ఈజీగా ఉంది కదా. 70 అంతేగా. ఏమైనా పోతుందా, 70 అనేది ప్రైమ్ నెంబరే కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3825 equal to 5 into 5 into 5 into 3 into 70. అంటే
5 square into 3 square into 70. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారు 3825 ఇచ్చారు 3825 ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసుకోవాలి ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసుకునేటప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ ని కన్సిడర్ చేసుకోవాలి 2 2 తో ఇవి డివిజిబుల్ కాదు సో 3 3 తో అంటే మనం ఇక్కడ 3 తో చేసుకునేటప్పుడు అంటే కొద్దిగా పెద్ద ప్రాబ్లం వస్తుంది సో 5 తో చేసుకున్నప్పుడు 5 తో ఈజీగా పోతుంది కాబట్టి మనం 5 ని కన్సిడర్ చేసుకున్నాం ఇక్కడ 3 కంటే 5 ఈజీగా ఉంటుంది కాబట్టి 5 ని కన్సిడర్ చేసుకున్నాం 5 ని కన్సిడర్ చేసుకున్నప్పుడు 560 5 తో చేస్తే 765 వచ్చింది నెక్స్ట్ 765 ని కూడా 5 తో చేస్తే 153 వచ్చింది 153 అనేది స్మాల్ నెంబర్ కాబట్టి నెక్స్ట్ 3 తో తీసుకున్నాము 3 తో తీసుకుంటే 351 సార్ 153 సో ఇక్కడ 51 వచ్చింది నెక్స్ట్ 3 తోనే చేసుకోవాలి నెక్స్ట్ కూడా మనం 3 తోనే చేసుకోవాలి 3 తో చేసుకుంటే 317 సార్ సో మనం అప్పుడు 3825 ఏం రాసుకోవచ్చు 5 into 5 into 3 into 3 into 17 కూడా మనకి ప్రైమ్ నెంబర్ కదా సో అప్పుడు ఇక్కడ 5 2 టైమ్స్ రిపీట్ అయింది 3 2 టైమ్స్ రిపీట్ అయింది 17 1 టైం రిపీట్ అయింది సో ఇక్కడ మన 5 స్క్వేర్ into 3 స్క్వేర్ into 17 సొల్యూషన్ ఇస్ 3825 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి 5 స్క్వేర్ into 3 స్క్వేర్ into 17 ఓకేనా నెక్స్ట్ అందులోకి ఏమేమి ఇచ్చారు అందులోనే మనకి ఏమేమి ఇచ్చారు ఫోర్త్ ది 5005 ఇచ్చారు ఫిఫ్త్ ది 7429 ఇచ్చారు వీటికి కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి ఓకేనా హోంవర్క్ ఈ టూ ప్రాబ్లమ్స్ హోంవర్క్ సిమిలర్ టు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆ సేమ్ అలానే ఈ ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి నెక్స్ట్ సెషన్ ఫైండ్ ద LCM and HCF of following integers by prime factorization method. First 12 ని 2 6 12 మళ్ళీ 2 3 6 నెక్స్ట్ 3 5 21 ని 3 7 అంటే ఇక్కడ 3 5 7 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కదా సో ఇప్పుడు మనం ఇక్కడ సొల్యూషన్ ఓకే నెక్స్ట్ సెకండ్ సెషన్ లో ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ సెషన్ ఏంటి LCM and HCF of following numbers in prime factorization method. అందులో ఫస్ట్ ప్రాబ్లం 12 15 21 12 ని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు 2 into 2 into 3 అంటే 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 స్క్వేర్ into 3 పవర్ 1 ఈ పవర్ 1 అన్న 3 అన్న సేమ్ వాల్యూ నెక్స్ట్ 15 ని 3 into 5 గా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే 3 పవర్ 1 into 5 పవర్ 1 నెక్స్ట్ 21 ని 3 into 7 3 పవర్ 1 into 7 పవర్ 1 HCF అంటే ఏంటి మనకి స్మాలెస్ట్ పవర్స్ ఉన్న వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి ఇక్కడ స్మాలెస్ట్ పవర్ అంటే 3 పవర్ 1 3 పవర్ 1 3 పవర్ ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ లో 2 కదా 2 3 5 7 సో దీంట్లో ప్రైమ్ నెంబర్ ఫస్ట్ 2 సో 2 ని చెక్ చేసుకుంటే 2 కి పవర్ ఎక్కువ ఇక్కడ ఉన్న నెంబర్స్ నెక్స్ట్ 3 కి పవర్ తక్కువ సో 3 అనేది HCF అవుతుంది నెక్స్ట్ LCM అంటే హైయెస్ట్ పవర్స్ ఏమి ఉన్నాయో అవి కన్సిడర్ చేసుకోవాలి నెక్స్ట్ అంటే ఇక్కడికి వస్తే ఇక్కడ 2 స్క్వేర్ వస్తుంది ఫస్ట్ దాంట్లో నెక్స్ట్ 3 పవర్ 1 into 5 పవర్ 1 వస్తుంది నెక్స్ట్ 7 నెక్స్ట్ 7 ఇక్కడ LCM of 12 and 15 and 21 is 2 into 2 into 3 into 5 ఇక్కడ ఈ 3 అనేది ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం ఇక్కడ 3 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ 3 పవర్ 1 3 పవర్ 1 లో 1 టైం మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం సో ఇక్కడ 2 స్క్వేర్ into 2 into 2 into 3 into 5 into 7 అంటే 2 into 2 into 3 into 5 into 7 వాల్యూ ఎంత 2 2 0 4 4 3 12 12 5 60 60 into 7 420 ఓకేనా అప్పుడు LCM of 12 15 and 21 వచ్చేసి 420 అవుతుంది ఒకసారి చెక్ చేద్దామా వీటి యొక్క ప్రోడక్ట్ సేమ్ అవుతుంది అంటే 3 into 420 is equal to 12 into 15
నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ సేమ్. సో మనం చేసిన సొల్యూషన్ కరెక్ట్. ఓకేనా? LCM HCF వచ్చేసి 3 అవుతుంది, LCM వచ్చేసి 420 అవుతుంది. అందులో మనకి సెకండ్ ప్రాబ్లం వచ్చేసి 17, 23 and 29. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 8, 9 and 25. ఫోర్త్ ప్రాబ్లం 72 and 108. ఫిఫ్త్ ప్రాబ్లం 306 and 657. ఈ వీటికి LCM and HCF కనుక్కోవాలి. ఎట్లా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇందాక నేను ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ ఆల్ హోంవర్క్. నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అదే మెథడ్లోనే ఈ 4 ప్రాబ్లమ్స్ మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? హోంవర్క్. ఈ 4 ప్రాబ్లమ్స్ ఆర్ హోంవర్క్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. చెక్ వెదర్ 6 power n can end with the digit 0 for any natural number. అంటే అక్కడ ఏమి ఇచ్చారంటే 6 power n అనేది for any natural numbers. natural numbers అంటే ఏంటి? మనకి ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా పవర్ లో దాని యొక్క రిమైండర్ 0 వస్తుంది అని వాడు ఇచ్చారు మనకి. అక్కడ ఇచ్చారు మనకి ఏమని ఇచ్చారు? మళ్ళీ ఒకసారి చూడండి. చెక్ whether 6 power n can end with the digit 0 for any natural number. n లో ఏ న్యాచురల్ నెంబర్ n ప్లేస్ లో ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా రిమైండర్ 0 వస్తుందని అక్కడ ఇచ్చారు. కానీ మనం దాని యొక్క సొల్యూషన్ the number 6 power n for any n where to end with digit 0 మనం తీసుకున్నాం. ఒకవేళ మనం ఏమని తీసుకున్నాం? 6 power n for any n where end with the digit 0. digit 0 అయిపోతుందని తీసుకున్నాం. then it would be divisible by 5. ఒకవేళ ఇక్కడ మనం n ప్లేస్ లో 0 తీసుకున్నాం. n ప్లేస్ లో ఇప్పుడు 6 power n ఇచ్చారు మనకి. 6 power 0 పవర్ 0 అంటే 1 పవర్ లో 0. అలాగే 6 పవర్ n కదా, 6 పవర్ 1 6 తీసుకున్నాం. 6 తీసుకున్నప్పుడు 6 ని 5 తో డివిజన్ 6 ని 5 తో చేద్దాం. 6 పవర్ 1 అంటే 6 5 తో చేస్తే 5 1 సార్ 5 1 0 5 2 సార్ 10. అంటే ఇక్కడ ఇక్కడ 1 వస్తుంది. ఈ 5 అనేది ప్రైమ్ నెంబర్ కదా మనకి. సో 5 1 సార్ 5. ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది మనకి. ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా డిజిట్ లాస్ట్ డిజిట్ 0 వస్తుందని అక్కడ ఇచ్చారు స్టేట్మెంట్. కానీ మనకి 6 ప్లేస్ n ప్లేస్ లో న్యాచురల్ నెంబర్ 1 తీసుకుంటే 1 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మనకి 6 అవుతుంది. 6 పవర్ 6 అవుతుంది. మనం 5 తో చేసినప్పుడు 5 1 సార్ 5 1 రిమైండర్ 1 వస్తుంది. సో then it would be divisible by 5. The prime factorization of 6 power n would contain the prime 5. Prime 5 is కలిగి ఉంది. Now 6 power n is equal to 2 into 3 whole power n and is equal to 2 power n into 3 power n. The prime factorization of 6 power n does not contain 5 as a factor. So ఏది తీసుకున్నా మనకి ఇక్కడ రిమైండర్ 0 వస్తుందని ఇచ్చారు. కానీ ఇక్కడ 5 తీసుకుంటే 0 రాదు. సో ఇచ్చిన దానిలో మనం 5 తీసుకుంటే ఆ 5 కి ఇది ఈ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క కండిషన్ సాటిస్ఫై అవ్వదు. సో ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 power n does not contain 5 as a factor. So 6 power n can never end with the digit 0 for any natural number. అన్ని న్యాచురల్ నెంబర్స్ కి 6 power n అనేది డిజిట్ 0 రాదు. దాని యొక్క డిజిట్ 0 రాదు. ఓకేనా? ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెక్ వెదర్ 6 power n can end with the digit 0 for any natural number n అని ఇచ్చారు. for any natural number n అని ఇచ్చారు. థర్డ్ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటంటే 6 power n లో for any n where to end with the digit 0 తీసుకున్నాం. then if you would be divisible by 5 then it would be divisible by 5. మనకి న్యాచురల్ నెంబర్స్ అన్నారు కాబట్టి 6 పవర్ n అంటే 6 పవర్ 1 తీసుకున్నాం. 6 వస్తుంది. అందులో మనం 5 తో చేస్తే 5 1 5. ఇక్కడ డిజిట్
5, the prime factorization of 6 power n can contain 6 power n ని 2 into 3 4 power n గా రాసుకుందాం is equal to 2 power n into 3 power n. The prime factorization of 6 power n does not contain 6 power n does not contain 5 as a factor. అంటే 5 అనేది మనకి ఫ్యాక్టర్ కాదు. నేచురల్ నెంబర్స్ లో అన్ని నేచురల్ నెంబర్స్ కి డిజిట్ 0 అవుతుంది కదా, కానీ మనకి 5 లో నేచురల్ నెంబర్ కదా, 5 కి మనకి ఎందుకు కాలేదు, 5 కి మనకి డిజిట్ 0 కాలేదు. సో అప్పుడు మనకి 6 పవర్ n అనేది కెన్ నెవర్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ నేచురల్ నెంబర్స్. ఏ నేచురల్ అన్ని నేచురల్ నెంబర్స్ కి ఏదో ఒక నేచురల్ నెంబర్ దగ్గర అయినా అది దాని డిజిట్ 1 అవుతుంది. ఓకేనా? సో 6 పవర్ n కెన్ నెవర్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ నేచురల్ నెంబర్స్. ఏవో ఒక కొన్ని వాటికైనా can never digit 0 for any natural numbers. ఏ natural numbers కి digit 0 కాదు. దానికి ఎగ్జాంపుల్ 5. 5 కి ఇక్కడ మనం 5 తో చేసినప్పుడు 1 వస్తుంది. ఓకేనా? ఓకేనా? Good morning students. In last class exercise 5 to 4 sections are completed. Next fifth section. How will you show that 17 cross 11 cross 2 plus 17 cross 11 cross 5 is a composite number? Explain. Composite number అంటే ఏంటి? Product of two prime numbers. Product of two prime numbers. Composite number అంటే product of two prime numbers. అంటే ఇక్కడ మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని two prime numbers, product of two prime numbers గా మనం చేయాలి. Solution. Problem. How we show that 17 cross 11 cross 2 plus 17 cross 11 cross 5 is a composite number? Explain. అంటే దాన్ని మనం కాంపోజిట్ నంబర్ గా చూపించాలి. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని టూ ప్రోడక్ట్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ గా మనం సొల్యూషన్ చేయాలి. ఫస్ట్ గివెన్ ఎక్స్ప్రెషన్ 17 cross 11 cross 2 plus 17 cross 11 cross 5. ఇది 17 cross 11 అనేది టూ టర్మ్స్ లో కామన్ గా ఉంది మనకి. 17 cross 11 అనేది టూ టర్మ్స్ లో కామన్ గా ఉంది. అందులో నుంచి మనం 17 cross 11 అనేది కామన్ తీసేస్తే మనకి ఏమి మిగులుతుంది? ఈ టర్మ్ లో 2, ఇక్కడ 5. అంటే ఇక్కడ 17 cross 11 ని కామన్ తీస్తే ఇక్కడ 2, ఇక్కడ 5 మిగులుతుంది. అలాగా 17 cross 11 నెక్స్ట్ 2 plus 5 రాసుకుందాం. ఇందులో నుంచి 17 cross 11 అనేది కామన్ తీసేస్తాం. నెక్స్ట్ 17 cross 11 అంటే 17 into 11 ఎంత మనకి? 187. 2 plus 5 7. ఈ 187 7 అనేది మనకి ప్రైమ్ నెంబర్. సో ద గివెన్ ఎక్స్ప్రెషన్ కెన్ బి రిటన్ యాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్. సో అప్పుడు ఏమవుతుంది? ప్రోడక్ట్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ అంటే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో గివెన్ ఎక్స్ప్రెషన్ 17 into 11 into 2 plus 17 into 11 into 5 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకేనా? Next problem, sixth problem. What is the last digit of 6 power 100? ఈ 6 power 100 ని చేస్తే మనకి లాస్ట్ డిజిట్ ఏంటి అనేది అడుగుతుంది. ఫస్ట్ 6 power 1 6 స్క్వేర్ 36. ఇక్కడ మనం 6 power అంటే ఇక్కడ నేచురల్ నెంబర్స్ అంటే 6 power 1 అంటే 6 స్క్వేర్ అంటే 36. 6 power 3 216. 6 power 4 12 96. అలాగా మనం 6 ప్లేస్ లో ఏ డిజిట్ పెట్టినా 6 పవర్ n వరకు చేసి ఏ ప్లేస్ లో ఏ డిజిట్ పెట్టినా మనకి లాస్ట్ డిజిట్ అనేది 6 అవుతుంది. అప్పుడు 6 పవర్ 100 యొక్క వాల్యూ లాస్ట్ డిజిట్ ఏమవుతుంది? 6 అవుతుంది. వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 100? 6 పవర్ 100 యొక్క లాస్ట్ డిజిట్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ సొల్యూషన్ లో 6 పవర్ 1 అంటే 6 పవర్ లో 1 తీసుకుంటే మనకి 6 పవర్ 1 అంటే 6. నెక్స్ట్ 6 స్క్వేర్ అంటే 6 into 6 36. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి? 6. 6 పవర్ 3 అంటే 6 into 6 into 6 216. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి? 6. అలాగే 6 పవర్ 4 6 into 6 ఇక్కడ 1 2 96. లాస్ట్ డిజిట్ ఏంటి? 6. ఇలాగా మనం ఎన్ని పవర్స్ తీసుకుంటున్నా మనకి లాస్ట్ ఏమొస్తుంది? డిజిట్ లాస్ట్ డిజిట్ వాల్యూ ఎంత? 6.
అలాగే మనం సాల్వ్ చేసుకుంటూ పోతే మనకి 6 పవర్ 100 యొక్క లాస్ట్ డిజిట్ కూడా మనకి 6 అవుతుంది. సో లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 100 ఇస్ 6. అలా 6 పవర్ అంటే ఎన్ని పాజిటివ్ ఇంటిజర్ పైన మనం ఏ పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నా కూడా దాని యొక్క లాస్ట్ డిజిట్ వాల్యూ 6 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 4th ప్రాబ్లం. ఎక్స్ప్లెయిన్ why 7 into 11 into 13 plus 30 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 are composite numbers. ఈ composite numbers అని మనం ప్రూవ్ చేయాలి. Solution. 4th problem. Question. Explain 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 are composite numbers. First ఇది ఈ ప్రోడక్ట్ ఇస్తున్నాము. ఫస్ట్ ఇది గివెన్ నెంబర్ 7 into 11 into 13 plus 13. ఇన్ దీస్ మనం ఫస్ట్ ఇందులో నుంచి 13 కామన్ తీసుకున్నాం. 13 కామన్ తీసుకుంటే మనకి ఇందులో నుంచి 13 కామన్ తీస్తే 7 into 11 into 13 కామన్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ 13 ఉంది కదా, 13 కామన్ పోతే ఇక్కడ 1 ఉంటుంది, ప్లస్ 1. నెక్స్ట్ 13 into 11 into 7 77 ప్లస్ 1 78. 78 అనేది మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గా రాసుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా ఎలా రాసుకుంటాము? 78 ని 78 2 2 3s are 6 2 9s are 2 39s are 78. అలాగే నెక్స్ట్ 3 తో 3 1s are 3 3s are 9 13. అంటే ఇక్కడ మనం 78 ని ఎలా రాసుకోవచ్చు? 2 into 3 into 13 గా రాసుకోవచ్చు. అంటే 78 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గా రాసుకున్నాం. 2 into 3 into 13. నెక్స్ట్ ఇక్కడ 13 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. 13 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇక్కడ 13 into 2 into 3 into 13 వస్తుంది మనకి. 13 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 into 3 into 13 స్క్వేర్. ఇది product of prime numbers. So the given number is composite number. ఈ నెంబర్ అనేది composite number అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి చూడండి. సొల్యూషన్. గివెన్ నెంబర్ ఏమి ఇచ్చారు? 7 into 11 into 13 plus 30. ఇచ్చిన నెంబర్ లో 13 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 13 ని మనం కామన్ గా తీసుకున్నాం. కామన్ తీసుకుంటే ఇక్కడ 7 into 11 13 కామన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 13 పోతే ప్లస్ 1 వస్తుంది. నెక్స్ట్ 13 into 7 into 11 77 plus 1 78. 78 ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసుకుంటే 2 into 3 into 13 వస్తుంది. 2 into 3 into 13. నెక్స్ట్ 2 into ఇక్కడ 13 into 2 into 3 into 13 వస్తుంది. ఓకే, అప్పుడు ఇక్కడ 13 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 into 3 into 13 స్క్వేర్. ఈ 2 into 3 into 13 స్క్వేర్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ద గివెన్ నెంబర్ ఇస్ కాంపోజిట్ నెంబర్. ఓకేనా? అందులోనే ఇంకొక నెంబర్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఏంటి గివెన్ నెంబర్? నెక్స్ట్ ప్రాబ్లం 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. గివెన్ నెంబర్ ఏంటి? 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. ఇందులో మనకి 5 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 5 ని కామన్ తీసుకున్నాం. కామన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏం మిగిలింది? 7 into 6 into 4. ఎందుకంటే ఇక్కడ 5 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ 5 రావాలి. 4 into 3 into 2 into 1 plus 5. ప్లస్ 5 కామన్ పోయింది కాబట్టి 5 కామన్ పోతే ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంటుంది. నెక్స్ట్ 7 into 6 into 4 into 2 into 1 వాల్యూ 1008 plus 1. నెక్స్ట్ ఈ 5 into 1008 plus 1 అంటే 1009. 5 and 1009 అనేది ప్రైమ్ నెంబర్స్. సో ఇది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సో ద గివెన్ నెంబర్ ఈస్ కాంపోజిట్ నెంబర్. ఎందుకంటే ఇటు ఇక్కడ ఫైనల్లీ మనకి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఈ గివెన్ నెంబర్ అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ రేషనల్ నెంబర్స్ అండ్ దేర్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్. అందులో ఫస్ట్
ఎగ్జాంపుల్ లెట్ us consider the following rational numbers. Rational numbers అంటే ఏంటి మనకి which written in the p/q ఫామ్ లో ఉంటే వాటిని మనం రేషనల్ నంబర్స్ అంటాము. ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఫస్ట్ ప్రాబ్లం 0.375, నెక్స్ట్ 1.04, థర్డ్ 0.0875, ఫోర్త్ ప్రాబ్లం 12.5. వాటిని మనం p/q ఫామ్ లోకి రాసుకోవాలి. ఇక్కడ మనం డెసిమల్స్ లో ఇచ్చారు అంటే 0.375 వాటిని మనం p/q లో రాసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం 0.375. First problem 0.375 is equal to 375/1000. ఇక్కడ 1000 ఎలా రాస్తున్నామంటే మనం పాయింట్స్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో దాని కింద మనం అన్ని జీరోస్ పెట్టుకొని రాయాలి. అంటే ఇక్కడ పాయింట్స్ తర్వాత మనకి ఎన్ని ఉన్నాయి 3 అంటే 3 1 0 0 1 తర్వాత అన్ని జీరోస్ మనం పెట్టాలి. పాయింట్ తర్వాత ఎన్నైతే ఇక్కడ ఎన్ని డెసిమల్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కింద మనం 1 తర్వాత అన్ని జీరోస్ తీసుకోవాలి. 375/1000 ని 10 into 10 into 10 అంటే మనకి 10 క్యూబ్ అంటే 1000. సో 375/10 క్యూబ్. ఇప్పుడు ఇది p/q ఫామ్ లో ఉంది కదా. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 1.04. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి 2 అంటే 2 జీరోస్ తీసుకోవాలి 1 తర్వాత. 104/1000 100 ని 10 into 10 104/10 స్క్వేర్. ఇది p/q ఫామ్ లో ఉంది కదా. 104/10 స్క్వేర్. అలాగే థర్డ్ ప్రాబ్లం ఏంటి 0.0875 అంటే ఇక్కడ పాయింట్ తర్వాత మనకి ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి 4. సో ఇక్కడ 10,000 తీసుకున్నాం అంటే 1 తర్వాత 4 జీరోస్ తీసుకున్నాం 1 2 3 4 అంటే ఇక్కడ 10,000 ని మనం ఎన్ని టైమ్స్ రాసుకోవచ్చు 10 into 10 into 10 into 10 అంటే 875/10⁴. ఇది p/q ఫామ్ లో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 12.5. ఇక్కడ మనకి 12.5 అంటే పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి 1 అంటే 10 నే కన్సిడర్ చేస్తాం అంటే 125/10 p/q. నెక్స్ట్ do this section. Write the following calculating decimals in the form p/q. q naught is equal to 0 and the pq are co-primes. Calculating decimals అంటే ఏంటి మనకు కోషెంట్ లో ఎండింగ్ పాయింట్ ఉంటుంది. దాన్ని మనం క్యాలిక్యులేటింగ్ డెసిమల్ పాయింట్స్ అంటాం. ఇక్కడ మనకి క్యాలిక్యులేటింగ్ డెసిమల్ పాయింట్స్ ఇచ్చారు. ఎంత 15.265. ఫస్ట్ ప్రాబ్లం 15.265. వీటిని మనం p/q ఫామ్ లో రాయాలి. అలాగే q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ pq ఆర్ co-primes. సొల్యూషన్ this first problem 15.265. 15.265 పాయింట్ తర్వాత మనకి ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి 3 డెసిమల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ 1 తర్వాత మనం 3 జీరోస్ ని కన్సిడర్ చేసుకోవాలి అంటే 15265/1000. 15265 ని 5 into 3053 గా రాసుకుంటాం. అలాగే 1000 ని 10 into 10 into 10 గా రాసుకుంటాము. ఇక్కడ మనకు క్యాన్సిలేషన్ అయిపోతుంది అంటే ఇక్కడ 5 1s are 5 5 2s are 3053/2 into 10 into 10 వస్తుంది. అలాగే దానిని 10 into 10 into 2 అంటే 3053/200. 3053 ఈ 200 ని 2 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ గా ఇది p/q ఫామ్ లో ఉంది కదా. మనకి రావాల్సింది p/q ఫామ్ లో q is not is equal to 0. q అనేది not is equal to 0. అలాగే pq are co-primes. 2 5 అనేది ప్రైమ్ నెంబర్స్. మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి 15.265. 15.265 అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ ఉన్నాయి అంటే 1526 మనకి 1000 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 1000 ఇక్కడ 1 పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 1000 తీసుకున్నాం. అలాగే 15265 ని 5 into 3053 by 10 into 10 into 10 ఇక్కడ 5 into 3053 ఎందుకు రాస్తున్నామంటే ఇక్కడ క్యాన్సిలేషన్ బిల్ అవుతుంది కాబట్టి
5 into 3053 by 1000 ని 10 into 10 into 10 ఇక్కడ 5 1 జర్ 5 2 జర్ నెక్స్ట్ మనకి ఫైనల్లీ ఏం మిగులుతుంది 3053 by 2 into 10 into 10 మిగులుతుంది 3053 by 10 10 జర్ 100 100 into 2 200 3053 by 200 200 ని ఎలా రాసుకోవచ్చు 2 cube into 5 square 3053 by 2 cube into 5 square ఇది ఏ ఫామ్ లో ఉంది 3 by 2 ఫామ్ లో ఉంది q is not is equal to 0 and 2 5 are co-primes pqr అనేది co-primes 2 5 అనేది prime numbers ఓకేనా